నమస్తే అందరికీ. నా పేరు పరమేశ్వర్. అవును, ఈ గవర్నమెంట్‌కి ఏం కావాలో నాకు అర్థమైతలేదు గానీ, ఈ ఆటో డ్రైవర్ మీద ఆటో డ్రైవింగ్ చేస్తూ బతికే బీదోల మీద పడ్డాడండి ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు. వస్తూ ఈ కాంగ్రెస్ గెలిచి వస్తూ ఫ్రీ బస్ చేసేసింది. ఫ్రీ బస్ చేయడం వల్ల ఆటో డ్రైవర్ వాళ్ళందరూ డబ్బు సంపాదన ఏం లేదు. సంసారం సరిగ్గా లేదు. ఈ ఆటో డ్రైవర్ వాళ్ళ జీవితాన్నే అసలు వాళ్ళ కడుపులో మన్ను వేసినట్టు చేసేసిండు. అది ఫ్రీ బస్ పెట్టేశారు, ఓకే. ఆ ఫ్రీ బస్ వల్ల ఎన్నో సంసారాలు చెడిపోతున్నాయి. చిన్నగా ఏమైనా కొడితే చాలు బస్ పాస్ ఉన్నట్టు ఆధార్ కార్డు తీసుకొని పారిపోతున్నారు. సంసారాలు నాశనం చేసుకుంటారు. ఈ దేనికి పెట్టినావయ్యా మీరు? దేనికి పెట్టినావు అసలు అర్థమైతలేదు. కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఏదైనా వేరేది పెట్టాలి, పథకాలు. దాంతో ఆటో డ్రైవర్ వాళ్ళకి ఇబ్బంది. చాలా మంది సంసారాలు నాశనం చెత్త కుండిలా అయిపోయింది. చాలా మంది సంసారాలు నాశనం అయిపోయినాయి. ఇప్పుడేమో ఆర్టీసీ బస్, ఓకే. ఆర్టీసీ ఆటోలు ఎందుకు మీకు? సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు ఆర్టీసీ ఆటోలు ఎందుకు తీస్తున్నారు? ఆటోలు లేవా? మేము పోరాడేది దేని గురించి? ఓలా ఊబర్ అయినా బంద్ చేయండి, లేదంటే ఓలా ఊబర్ పెంచండి డబ్బులు కొంచెం అని మేము ధర్నా చేస్తే, మీరేమో మేము అంటే ఆటో డ్రైవర్ వాళ్ళకి ఎవరికి ఐకమత్యం లేదని, అంటే ఆటో డ్రైవర్ వాళ్ళు అంత కొంచెం వేస్తున్నారు. ఆటో డ్రైవర్ వాళ్ళకి ఈ సామాన్య ప్రజలు మీకు అడిగారా? ఫ్రీ బస్ ఇవ్వండి, లేదంటే ఆర్టీసీ ఆటో పెట్టమని అడిగిండ్రా? అడగలేదు కదా. దేనికి పెట్టారు మరి? దేనికి పెట్టారు? కొంచెమైనా ఉండాలి. ఎంత లక్షల మంది ఆటో డ్రైవర్స్ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ ఫ్యామిలీ ఏమవ్వాలి? ఇప్పుడు ఏమవ్వాలి వాళ్ళ ఫ్యామిలీ? మీరు చూస్తారా? మీరు ఇస్తారా డబ్బులు? అరే, వాళ్ళ హక్కు కోసం వాళ్ళకు సహాయం అడగడానికి వస్తే వాళ్ళని తక్కువ వేసి వాళ్ళ మీదనే వాళ్ళ తల మీద గుట్ట వేసినట్టు చేసేస్తున్నారేంటి? వాళ్ళ బతకని వాళ్ళ ఆటో డ్రైవర్ వాళ్ళకి. ఈ ఆర్టీసీ ఆటోలు అవసరం లేదు మాకు. ఉన్న దాంట్లోనే ఓలా ఊబర్ తీసేయండి మొత్తానికి. దమ్ము ఉంటే అంతా మీకు చెయ్యాలి అనుకుంటే. సామాన్య ప్రజలైతే మీకు ఏమీ అడగడం లేదు. ఆటో డ్రైవర్స్ వాళ్ళు మేమందరం అడుగుతున్నాం, ఎన్నో ధర్నాలు చేస్తున్నాం, అది చేస్తున్నాం. కాబట్టి ఆ ఓలా ఊబర్ తీసేయండి. లేదంటే ఓలా ఊబర్లో కొంచెం పెంచండి. 20-30 రూపాయలు పెంచమని చెప్పండి. అది చేయండి, సౌకర్యం చేయండి. అంటే ఆటో డ్రైవర్ వాళ్ళు ఓటు వేయండి, మీరు గెలిచారా? ఒకటే ఆర్టీసీ ఆటోలు అవసరం లేదు, రోడ్ల మీద వచ్చి ధర్నా చేస్తారు. కానీ ఒక్కసారి ఐక్యమత్యం అయి యుద్ధం మొదలు పెడితే మాత్రం ఆటో డ్రైవర్ వాళ్ళు చాలా ఘోరమైన ప్రభుత్వం చూడాల్సి వస్తుంది. ప్రభుత్వం 100% చూడాల్సి వస్తుంది. చాలా ఘోరమైన రోజు. కాబట్టి ఆర్టీసీ ఆటోలు అవసరం లేదు. ఉన్న దాంట్లోనే మంచిగా ముందుకు వెళ్ళేటట్లు, లేదంటే ఓలా ఊబర్ వాళ్ళకి కొంచెం డబ్బులు పెంచమని, లేదంటే మొత్తాన్ని తీసేయమని చెప్పండి. మిస్టర్ సీఎం గారు, రేవంత్ రెడ్డి గారు, నమస్తే. కొంచెం అర్థం చేసుకోండి. ఇది మీరు బిజినెస్ చేస్తున్నారో లేదంటే ఏం చేస్తున్నారో అసలు అర్థం సామాన్య మానవుడు చెప్పిండ్రా? చెప్పలేదు కదా. మీరు ఇబ్బంది పెట్టండి ఆటో డ్రైవర్ వాళ్ళందరికీ. చాలా మంది చదువుకొని వాళ్ళు ఉన్నారండి. మేము చదువుకున్నాం, ఏదో ఒకటి జాబ్ చేసుకుంటాం, కానీ చాలా మంది చదువుకొని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బతుకు తీరాలా అండి? కొంచెం ఆలోచించండి. ఇంకా మీరు 5 సంవత్సరాలు ఉంటారో పోతారో ఇంకా. కానీ ఈ సంవత్సరాలు ఎందుకు మాకు ఇబ్బందిలో పడుతున్నారు ఆటో డ్రైవింగ్ చేసుకునే వాళ్ళకి? దయచేసి అలాంటివి ఆలోచన ఉండొద్దు. అవన్నీ క్యాన్సిల్ చేసుకొని మీ సీఎం పదవికి మంచి సీఎం పదవికి మంచి రాజకీయం చేసి మంచి పేరు సంపాదించుకోండి. నమస్తే.